ఏం పేరు మీ పేరు? నా పేరు బాలు, బాలు. ఈసారి తెలంగాణలో ఏ గవర్నమెంట్ ఫామ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి? కాంగ్రెసా, బీఆర్ఎస్, బీజేపీయా? ఇక మాకు ఇక్కడ జరిగినటువంటిది ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం 200 పింఛన్ ఇచ్చేదాన్ని కేసీఆర్ ప్రభుత్వం 2000 ఇస్తుంది. ఇక మాకు రైతు బంధు వస్తుంది, రైతు బీమా వర్తిస్తుంది, ఈ పట్టాలు వచ్చినాయి మాకు, కళ్యాణ్ కిట్టు. ఇక మాకైతే ఇప్పుడు ప్రభుత్వం ఉన్నదైతే మాకు న్యాయంగానే అనిపిస్తుంది. మేము కారు గుర్తుకే ఓటేస్తాం. మళ్ళీ కారు గుర్తుకేస్తారు. మరి కాంగ్రెస్ వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా ఈసారి? ఇక కాంగ్రెస్ వచ్చే అవకాశాలు అంటే ఇక ఈ జనం చేతులు మేము వేసేది మాత్రం మాకు ఎంత అనుకూలంగా ఉన్నది గవర్నమెంట్. మాకు ఏదైనా ఇప్పుడు చావంగానే రైతు బీమా అనేది తక్షణమే ఇస్తాడు. ఈ రైతు బంధు సంవత్సరం 2 సార్లు ఇస్తాడు. 2000 ఉన్న పింఛన్ని 2000 చేసిండు. ఇంకా గెలుస్తే ఇప్పుడు 3000, వికలాంగులకు 5000 చేస్తానని చెప్పి వాగ్దానం ఇస్తాడు. కాబట్టి మేము కారు గుర్తుగా ఓటేస్తాం. అంటే అలా డబ్బులు ఇచ్చి ప్రజల్ని సోమరిపోతు చేస్తానని చెప్పేసి అన్ని పార్టీలు అంటారు. దాని గురించి మీరేం మాట్లాడుతారు? ఇక సోమరిపోతానంటే మరి ఇప్పుడు ఆడవాళ్ళకి 4000 ఇస్తామనంటే అప్పుడు సోమరిపోతులు కారా? మేము బస్ టికెట్ ఫ్రీ అంటారు, అప్పుడు సోమరిపోతులు కారా? వంట చేసి ఆడవాళ్ళు అయితే పెట్టాలి కదా మనకి. మరి ఇక వాళ్లకు ఇప్పుడు భర్త లేని ఆడవాళ్ళకి ఇస్తానంటే ఒక న్యాయము, కానీ అందరికీ ఇస్తామనంటే ఇక మనకు చేసి పెట్టాలి. ఊరికి బస్సు ఎక్కిన మళ్ళీ టికెట్ లేదు కదా, వాళ్ళకి ఉచితం అంటాడు. ఉచితం ఇక ఆడవాళ్ళు అట్లనే తిరుగుతాం. మన ఇల్లు వాకిలు మనం అంత చదువుకోవాలి ఆడవాళ్ళతోనే కదా. మరి అది మాత్రం అట్లా సోమరిపోతు కాదా? అట్లయినా ఆగమే కదా. కాబట్టి రైతు బంధు, రైతు బీమా, రైతుకు కావాల్సినటువంటిది దేశాన్ని ఆకలి తీర్చేటువంటి రైతులకు సౌకర్యం చేస్తాడు. కాబట్టి ఇక మాకు నచ్చింది. మాకు ఇప్పుడు మేము లంబాడ, మాకు పోరు పట్టాలు వచ్చినాయి, కళ్యాణ్ కిట్ వస్తుంది, రైతు బీమా వర్తిస్తుంది. సరే చెప్తాడు, ఇస్తలేడు అనేది కాదు, అన్ని అయితేనే ఉంది. కాబట్టి మేమైతే ఇస్తాం. ఇంకోళ్ళ గురించి మేము ఎట్లా చెప్తాం? మీదే నియోజకవర్గం? మాది ఇల్లందు నియోజకవర్గం. ఓకే, ఇల్లందు నియోజకవర్గంలో ఈసారి హరిప్రియ గారు గెలిచే అవకాశం ఉందంటారా? ఉందని అంటున్నాం. పక్కా. ఎందుకంటే ఇప్పుడు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది, టీడీపీ చేసింది, ఎంఎల్ పార్టీ చేసింది. ఏ మాత్రం మా నియోజకవర్గం ఏ మాత్రం డెవలప్ కాలేదు. ఇప్పుడు హరిప్రియ మేడం వచ్చిన కాడి నుండి 5 సంవత్సరాల్లో అయితే మా నియోజకవర్గం మొత్తంలో డెవలప్మెంట్ అవుపడుతుంది. కాబట్టి ఆ పథకాలను నమ్మైనా సరే ఓటు వేసి గెలిపిస్తాం. నా పేరు సతీష్ గారు. ఈసారి మన తెలంగాణలో ఏ గవర్నమెంట్ ఫామ్ అయితే అనుకుంటారు? టిఆర్ఎస్ గవర్నమెంట్ వస్తుంది. బీఆర్ఎస్. ఎందుకన్నా? సారు అభివృద్ధి చేస్తుండు. ఇంతకుముందు తెలంగాణ ఎట్లున్నది, ఇప్పుడు తెలంగాణ ఎట్లున్నది? తెలంగాణ గవర్నమెంట్ నచ్చిందంట బీఆర్ఎస్ ప్రభుత్వంలో. అవును. ఏమేమి సంక్షేమ పథకాలు అందినాయన్నా మీకు? మాకు మా చెల్లెకి కళ్యాణ లక్ష్మి వచ్చింది, నా భార్యకి కళ్యాణ లక్ష్మి వచ్చింది. నా భార్య డెలివరీ అయితే అమ్మాయికి 13,000 వచ్చినాయి, అబ్బాయికి 12,000 వచ్చినాయి. గవర్నమెంట్ హాస్పిటల్లో నా భార్య నార్మల్ డెలివరీ అయింది. ఇంతకుముందు ఒకసారి అబార్షన్ అయింది. ప్రైవేట్ హాస్పిటల్ తీసుకపోతే అక్కడ బాబు చనిపోయాడు. సరిగా గవర్నమెంట్ తీసుకపోయినా నాకు కొడుకు బిడ్డ స్కూల్ పోతారు. బాబుకి 6 సంవత్సరాలు, పాపకి 4 సంవత్సరాలు. మంచిగా హ్యాపీగా ఉన్నా కేసీఆర్ సార్ గవర్నమెంట్ లో. అవును. ఈసారి మరి కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉందన్న మన తెలంగాణ? కాంగ్రెస్ పరిస్థితి చూస్తూనే ఉన్నాం. అన్న నెలకు ఒకడు ముఖ్యమంత్రి అంటాడు, 6 నెలలకు ఒకడు అంటాడు. అలా ఎవరికి వాడ హీరో. నేను తోపు అంటాడు. క్రమశిక్షణ ఉండదు, ఏముండదు. మాది వైరా నియోజకవర్గం. మా కాబోయే ఎమ్మెల్యే బానోత్ మదన్ లాల్ సారు నెంబర్ 1 లో ఖమ్మం జిల్లాలో ఫస్ట్ ప్లేస్ వైరాలో ఉన్నది. వైరా డెఫినెట్ గా ఫస్ట్ ప్లేస్ కొడుతుంది ఖమ్మం జిల్లాలో. కేసీఆర్ సార్ కి మా వైరా బానోత్ మదన్ లాల్ సార్ తరఫున మేము బహుమతి ఇవ్వబోతున్నాం. మరి బీజేపీ పరిస్థితి ఎలా ఉందన్న మన తెలంగాణ? బీజేపీ తెలంగాణలో అంత ప్రభావం లేదన్నా. బీజేపీ అసలు చూద్దామన్నా కానీ ఒక ఓటేసేటోడు కూడా లేడు. ఫైనల్ గా మన తెలంగాణ సీఎం ఎవరైతారు అనుకుంటారు? కేసీఆర్ సార్ అవుతాడు. థ్యాంక్ యూ అన్న. నమస్తే, మీ పేరు? రవీందర్ గారు. సార్ మన తెలంగాణలో ఎవరు గవర్నమెంట్ ఫామ్ చేస్తారు అనుకుంటున్నారు? పక్కా కేసీఆర్ సారే. ఎందుకన్నా? ఆయన చేసిన పనులు అట్లా ఉన్నాయి. ఏమేమి? మాకు రైతు బీమా అందినాయి, రైతు బంధు వస్తూనే ఉన్నాయి. అలాగే రైతుల పరంగా చూసుకుంటే మంచి పనులే చేస్తాడు. ఇక ఉద్యోగస్తులు అంటే రీసెంట్ గా పెంచిన ఉద్యోగాలు, వాళ్ళకి జీతాలు కూడా బాగానే వస్తున్నాయి.
టయానికి వస్తున్నాయి కదా. ఇక గవర్నమెంట్ ఫామ్ చేసేది మాత్రం కేసీఆర్. ఆయన ఉన్న రోజులు వేరే గవర్నమెంట్ అనేది ఇంపాసిబుల్. కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉందన్న మన తెలంగాణలో? కాంగ్రెస్ అంటే ఇక వాళ్ళ అంచనాలు వాళ్ళకు ఉంటాయి అంతే కదా, చెప్పలేము. అది కూడా కొంచెం లాక్ వస్తుంది కానీ టిఆర్ఎస్ పక్క. బీజేపీ పరిస్థితి ఎలా ఉందన్న? బీజేపీకి అది కేంద్రం పార్టీ కదా, మన కాడ ఏం ఉలుకు పలుకు లేదు దానికి. అంటే ఇప్పుడు జనసేనతో పొత్తు వస్తున్నాయి, ఎంతమంది పొత్తు వచ్చినా కేసీఆర్ ని ఎవరేం చేయలేరు. ఫైనల్ గా మన సీఎం ఎవరు? కేసీఆర్. మీ నియోజకవర్గం ఏదన్నా? మాది ఇల్లందే. ఇల్లందా? ఈసారి ఇల్లందు నియోజకవర్గంలో ఎవరు వచ్చే అవకాశాలు ఉన్నాయి? హరిప్రియనే. హరిప్రియ గారా? ఎందుకన్నా? హరిప్రియ చూసుకుంటే కొంచెం అభివృద్ధి బాగానే ఉంది. ఇల్లందు కనుక మా ఊర్లలో కూడా సీసీ రోడ్లు కానీ మంచి మంచి అభివృద్ధి పనులే చేయించి ఉన్నారు కాబట్టి మేము ఆమెకే ఓటేస్తాం, ఆమె కోసమే కృషి చేస్తాం. థ్యాంక్ యూ. ఓకే.